రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పరువు హత్య కలకలం సృష్టించింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి అన్నను దారుణంగా హత్య చేశారు. తమ్ముడి కులాంతర వివాహం అన్న హత్యకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవానీ అనే యువతిని ప్రేమించాడు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరు అని భావించి 10 రోజుల కిందట వారు ఊరి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇందుకు సహకరించింది యువకుడి అన్న రాజశేఖర్ అనే భావించి యువతి బంధువులు కక్ష పెంచుకున్నారు. ఈ నెల 12న మాట్లాడుకుందాము అని సంధి కుదుర్చుకుందాము అని 4 వ్యక్తులు రాజశేఖర్ ను నమ్మించి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని కారులో మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం యన్మనగండ్ల గేటు వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు అని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రితో పాటు అనుమానం ఉన్న పలువురి పేర్లను పోలీసులకు ఇచ్చారు. విచారణ చేపడుతూ ఉన్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము అని షాద్ నగర్ పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. మహేశ్వరి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి పరువు హత్య సంచలనంగా మారింది. తన యొక్క సోదరుడు కులాంతర వివాహం చేసుకున్నారనేటువంటి నెపంతో అన్నను ఆ యొక్క యువతి యొక్క కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపినటువంటి ఘటన మాత్రం చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ యొక్క ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం సంబంధించి ఎల్లంపల్లి గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువతితో ప్రేమాయణం సాగించారు. అయితే కులాలు వేరు కావడంతో తమ యొక్క పెళ్లికి అంగీకరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 8న వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నట్టు చెప్తున్నారు. పెళ్లి కూడా చేసుకున్నట్టు. అయితే ఇక పెళ్లికి అతని యొక్క సోదరుడు రాజశేఖర్ సహకరించాడనేటువంటి నెపంతో అయ్యప్ప కాలనీలో షాద్నగర్ లో ఉంటుండేటువంటి ఇతను రాజశేఖర్ ను ఈ నెల 12న ఈ యొక్క యువతికి సంబంధించినటువంటి యొక్క సోదరుడు తర్వాత కొంతమంది అతని నుంచి వెళ్లి సంధి కుదుర్చుకుందాము, మాట్లాడదామని చెప్పి కారులో బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత దారిలోనే అతన్ని కొట్టి చంపి ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండలం యన్మనగండ్ల సమీపంలో ఉండేటువంటి అడవి ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. అయితే ఈ నెల స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ సమాచారం మేరకు సగం కాలినటువంటి యొక్క మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు ఇది రాజశేఖర్ సంబంధించినటువంటి మృతదేహంగా గుర్తించారు. ప్రస్తుతం మృతదేహం మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం తరలించి ప్రస్తుతం ఇక్కడనే ఉంది. కుటుంబ సభ్యులు కూడా మరి కాసేపట్లో ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం కులాంతర వివాహం అనేటువంటి యొక్క నెపంతో అతన్ని హత్య చేయడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకవేళ అతనితో మాట్లాడి వాళ్ళని చేస్తారు కదా, అతని యొక్క సోదరుని ఈ విధంగా దారుణంగా హత్య చేయడం పట్ల మాత్రం కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ మాత్రం వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.